హాయ్ వివర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. లాస్ట్ అండ్ ఫైనల్ లీగ్ మ్యాచ్ నెంబర్ 70 ఆర్సీబీ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్లో ఆర్సీబీ మొత్తానికి 6 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి 228 ఐపీఎల్ లీగ్లో ఎందుకు ఇంపాసిబుల్ని పాసిబుల్ చేశారనే విషయం మీద మనం ఈ మ్యాచ్ రివ్యూ చేయబోతున్నాం. సో ముందుగా చెప్పాలంటే ఈ మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోకంటే ముందు, ఎలా సాగింది ఏంటి అని మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోకంటే ముందు, బీసీసీఐ ఒక ప్రత్యేక నిర్ణయం అయితే తీసుకుంది. ఐపీఎల్ ఫైనల్లో మన ఆపరేషన్ సింధూర్ని సక్సెస్ చేసినటువంటి సైనికులని ఆహ్వానించబోతుంది బీసీసీఐ. చాలా మంచి నిర్ణయంగా చెప్పుకోవచ్చు. దీనికి ప్రత్యేకమైన కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నట్టు బీసీసీఐ తీసుకున్న నిర్ణయంగా చెప్పుకోవచ్చు. అండ్ నిన్న మనము ఢిల్లీ వర్సెస్ ముంబై ప్రివ్యూ చేసేటప్పుడు ఒక అప్డేట్ మిస్ చేశాను గైస్. అదేంటంటే యూజీ చహల్ మొత్తానికి ఫిట్ అయిపోయాడు. సో రేపు జరగబోయేటువంటి పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ క్వాలిఫైర్ 1 మ్యాచ్కి మ్యాచ్ టు మ్యాచ్ అవైలబుల్గా ఉండే అవకాశాలు లేకపోలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది ఆర్సీబీ ఎప్పటిలాగే. సో వాళ్ళకి అనుకున్న స్టార్టింగ్ ఓకే స్టార్ట్గా చెప్పుకోవచ్చు ఎల్ఏజీకి. ఎందుకంటే 25 రన్స్ పార్ట్నర్షిప్, ఓపెనింగ్ పార్ట్నర్షిప్ రావడం అయితే జరిగింది. కాకపోతే ఈ మ్యాచ్లో ఎడెన్ మార్క్రమ్ అవైలబుల్గా లేదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవైలబుల్గా ఎందుకు లేడు అని చెప్పాలంటే తను WTC సైకిల్లో భాగంగా ఫైనల్ మ్యాచ్ ఉంది కదా జూన్ 11 నుంచి, దానికి ప్రాక్టీస్ కోసం అని వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి వార్మప్ మ్యాచ్ కూడా ఉంది కాబట్టి. సో ఎడెన్ మార్క్రమ్ అందుబాటులో లేడు. సో తనకి రీప్లేస్మెంట్గా బ్రీత్ వచ్చాడు, కానీ ఏమాత్రం ఎంటర్టైన్ చేయలేకపోయాడని చెప్పుకోవచ్చు. జస్ట్ 14 రన్స్ మాత్రమే చేసి అవుట్ అయిన తర్వాత 25 రన్స్ పార్ట్నర్షిప్ తెరపడింది. తర్వాత రిషబ్ పంత్ అండ్ మిచ్ మార్ష్ మంచి పార్ట్నర్షిప్ చేశారు. 150+ పార్ట్నర్షిప్ చేశారు. రిషబ్ పంత్ అద్భుతమైన సెంచరీతో కథం తొక్కాడు. ఇన్నాళ్ళు రాని ఇన్నింగ్స్లో ఈ మ్యాచ్లో చేశాడని చెప్పుకోవచ్చు. కాకపోతే ఆయన సెంచరీ వృధా ప్రయాసంగానే చెప్పుకోవచ్చు. సో 57 రన్స్ వేసి మన మిచ్ మార్ష్ కూడా అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి తెరపడింది. లాస్ట్లో కొన్ని వాల్యుబుల్ రన్స్ చేశాడు నిక్లస్ పురన్. బట్ నిక్లస్ పురన్ ఎక్కువసేపు అయితే నిలదక్కోలేదని చెప్పుకోవచ్చు. 13 రన్స్కి తను అవుట్ అయ్యాడు. 14 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చింది ఆర్సీబీ. భువనేశ్వర్ కుమార్, నువన్ తుషారా అండ్ ఇష్దాల్ తలా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. అనంతరం లక్ష్య చేదను ఆరంభించిన ఆర్సీబీకి మాత్రం ఎప్పటిలాగే ఫ్లయింగ్ స్టార్ట్ అయితే రావడం జరిగింది. వాళ్ళ ఓపెనర్స్ చాలా మంచి స్టార్ట్ ఇచ్చారు. ఫిలిప్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ 5 ఓవర్స్కే 60 స్కోర్ ఉంది. అయితే విరాట్ కోహ్లీ 24 రన్స్ దగ్గర ఉన్నప్పుడు ఒక రికార్డ్ క్రియేట్ అయింది. అదేంటంటే 9000 రన్స్ కంప్లీట్ చేశాడు, స్పెషల్లీ ఫర్ ఆర్సీబీ ఫ్రాంచైజీ తరపున. కానీ 5 times 600 స్కోర్ చేసినటువంటి ఏకైక ప్లేయర్గా కూడా రికార్డులోకి ఎక్కాడని చెప్పుకోవచ్చు. సో తర్వాత తను 60 స్కోర్ ఉన్నప్పుడు ఫిలిప్ సాల్ట్ 30 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత 90 స్కోర్ ఉన్నప్పుడు గేమ్ మొత్తం మొమెంటం ఎల్ఎస్జీ వైపు వచ్చినట్టే వచ్చింది. కానీ వాళ్ళు చాలా ఘోరంగా ఎక్స్ట్రాస్ ఇవ్వడం, మిస్ఫీల్డ్ చేయడం, సింపుల్ రన్అట్స్ కూడా మిస్ చేయడం జరిగింది. అయితే జితేష్ శర్మ అండ్ మయాంక్ అగర్వాల్ మధ్య ఏర్పడినటువంటి పార్ట్నర్షిప్పే ఎల్ఎస్జీ కొంప ముంచిందని చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళు ఎక్స్ట్రాస్ 6 మాత్రమే ఇచ్చారు. అయితే మన బిగ్వేష్ రాఠీ మన్కడింగ్ చేయడానికి ప్రయత్నించాడు, కానీ తన బౌలింగ్ యాక్షన్ పూర్తవడం వల్ల కావాలనే బేస్ని పడగొట్టడం, ఎంపైర్ దాన్ని నాట్అవుట్గా ఇవ్వడం, జితేష్ శర్మకి 2 times
అదృష్టం దక్కిందని చెప్పుకోవచ్చు. 185 స్కోర్ ఉన్నప్పుడు 5 వికెట్స్ అనుకున్నాం, కానీ అది నో బాల్ దక్కడం వల్ల మంచి పార్ట్నర్షిప్ చేశాడు. సో మొత్తంగా వీళ్ళిద్దరే లాస్ట్ వరకు చివరి వరకు ఉండి మ్యాచ్ని ఫినిష్ చేశారు. 54 రన్స్ చేసి విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత 41 రన్స్ చేసి చివరి వరకు ఉన్నాడు మయాంక్ అగర్వాల్. ఇంపార్టెంట్ మ్యాచ్లో ఇంపార్టెంట్ నాక్ ఆడాడని చెప్పుకోవచ్చు. మంచి సపోర్ట్ రోల్ పోషించాడని చెప్పుకోవచ్చు. సో 18 ఓవర్స్లో మ్యాచ్ని అయితే ఫినిష్ చేశారు. నెట్ రన్ రేట్ కోల్పోవడం వల్ల ఇరు జట్లకి, పంజాబ్కి కానీ ఆర్సీబీకి కానీ 19 పాయింట్స్ ఉన్నందున నెట్ రన్ రేట్ కొంచెం ఆర్సీబీది లో ఉన్నందున వాళ్ళు సెకండ్ ప్లేస్లోనే ఫినిష్ అవ్వాల్సి వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే జితేష్ శర్మకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. 85 రన్స్ చేశాడు కాబట్టి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక వీళ్ళ సైడ్ నుంచి వికెట్స్ కనుక చూస్తే విలియం ఓరూర్కి 2 వికెట్లు, ఆకాష్ సింగ్కి 1 వికెట్ అయితే రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.